దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన కీర్తన టీవీ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సాల్వేషన్ గాస్పల్ టూర్ మినిస్ట్రీస్ వారు సమర్పించు మహోన్నతుని విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువు పేరిట స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి ధ్యాన అంశం ఇజ్రాయేలీల కనాను యాత్ర. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసీలుగా ఉండి దేవుని యొక్క కృపచేత విడిపించబడి వారి పితరులైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేసినటువంటి వాగ్దాన భూమి అయిన కనాను దేశమునకు వీరు ప్రయాణము చేయటం ప్రారంభించారు. ఈ ప్రయాణమును గురించి ధ్యానం చేసే భాగమే ఇజ్రాయేలీల కనాను యాత్ర. ఇది ఆధ్యాత్మికంగా పాపము అనే ఈ లోకము బానిసత్వపు సంఖ్యలు, ఐగుప్తు అనే పాపము నుండి విడుదల పొంది పరమకనానైనటువంటి పరలోకమునకు చేరేటువంటి యాత్రగా ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేయవచ్చు. ఈ ఇజ్రాయేలీల కనాను యాత్రలో మొదటి అంశము ఎర్ర సముద్రం. అంటే అనేకమైనటువంటి ఘట్టాలున్నాయి, అనేక సందేశాలున్నాయి, వాటి యొక్క కాల వివరణ కూడా ఉన్నది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి కనానుకు చేరే ఆ ప్రయాణం అంతటిలో కూడా వారు ఏ ఏ ప్లేసుల్లో ఆగారు, ఆయా ప్లేసుల్లో ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఆ సంఘటన ద్వారా మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలేంటి, మరియు ఆ కాలముల వివరణ ఏంటి అనేది సంపూర్ణంగా తెలియచేసే అంశమే ఇజ్రాయేలీల కనాను యాత్ర. ఈ ఇజ్రాయేలీల కనాను యాత్రలో మొట్టమొదటి భాగము ఎర్ర సముద్రం. ఈనాటి ధ్యాన వాక్యమునకు మూలవాక్యముగా నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసీలుగా బ్రతకాల్సిన దుస్థితి ఇజ్రాయేలులకు వచ్చింది. ఒకానొక సమయమున వారున్న కనాను దేశంలో కరువు రాబట్టి ఆ కరువు నుండి విడుదల నొందుట కొరకు వారు ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత కాలము గడిచే కొలది ఆ ఐగుప్తీయులు వీరిని బానిసీలుగా చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బానిస వ్యవస్థ అనేది అనాది నుండి ఉంది. పాశ్చాత్య దేశాల్లో బానిస వ్యవస్థ ఉన్నది. ఈ బానిస వ్యవస్థ ఎలాగుంటుందంటే, ఒక మనిషిని కొనుక్కుంటారు. సంతలో పశువులను కొనినట్టుగా మనుషులను కొనుక్కొని కొనబడినటువంటి మనుషులను వీరు బానిసలుగా చేసుకుంటారు. ఇది అనాది నుండి ఉన్నది. మన భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు. మెగస్తీస్ అనేటువంటి గ్రీకు దేశానికి చెందినటువంటి చరిత్రకారుడు భారతదేశంలో బానిసత్వం లేదని తను రచించినటువంటి ఇండికా గ్రంథంలో పొందుపరిచాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భారతదేశంలో బానిస వ్యవస్థ లేదు అని మనం చెప్పుకోవటం కాదు, కానీ ఇతర దేశాల వారు కూడా దీనిని ఆమోదించడం జరిగింది. రైట్. భారతదేశంలో బానిసత్వ వ్యవస్థ లేదు, కానీ కుల వ్యవస్థ అనేది ఉన్నది. అది చాలా ప్రమాదకరముగా ఉన్నది. బానిసలుగా కొనబడితేనే, ఒక వ్యక్తి కొనబడితేనే బానిసుడవుతాడు. కానీ ఐగుప్తులు ఆ రోజున వారు ఉన్నటువంటి దురహంకార పరిస్థితిని బట్టి ఇజ్రాయేలీలను బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళు ఇజ్రాయేలును కొనలేదు. ప్రియులారా, ఇక్కడ మీరు తేడా గమనించాలి. ధనము పెట్టి కానీ మరొక దాన్ని పెట్టి కానీ కొంతే వారిని బానిసలుగా చేసుకోవచ్చు. కానీ ఇజ్రాయేలులను వీళ్ళు కొనలేదు, ఏమి రుసుమము చెల్లించలేదు. కానీ
కరువు నిమిత్తం వచ్చినటువంటి వారిని, తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి, బలహీనులుగా ఉన్నారు కాబట్టి ఈ ఇజ్రాయేలులను ఐగుప్తులు బానిసీలుగా చేసుకున్నారు. బానిసీలుగా చేసుకుని కఠినమైనటువంటి దాసత్వమును వారి మీద మోపి భయంకరమైనటువంటి హింసాత్మకమైన చర్యలు మరియు వెట్టి చాకిరీ వారి చేత చేయించుకున్నారు. వీరు 430 సంవత్సరాలు ఆ బానిసత్వములో మగ్గిపోయారు. ప్రియదేవుడా, ఇవన్నీ మనకు తెలిసిన సంఘటనలే. కానీ ఆ బానిసత్వములో ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, ఎందుకంటే ఆ దినాలలో ఐగుప్తు అనేది ప్రపంచంలో అగ్రరాజ్యం. ఈజిప్ట్ నాగరికత అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆ ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చెందినటువంటి దినాలవి. ఆ దినాలలో ఇజ్రాయేలు ఐగుప్తులకు బానిసలుగా ఉండి వారికి ఏ సపోర్టు లేదు. ఏ దేశము కానీ, ఏ రాజ్యము కానీ, ఏ జనము కానీ వారికి సహాయం చేసే పరిస్థితి లేదు. కనుక వారు వారి పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించారు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు వారిలో నుండే మోషే అనే వ్యక్తిని నాయకునిగా ఏర్పరచుకుని ఆ నాయకునికి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు దేవుడు. ఆయా రీతులుగా మోషేతో మాట్లాడి ఆయనకు మొదట నమ్మకత్వమును కలుగు చేసి తర్వాత మోషేను ఫరోనొద్దకు పంపాడు. ఫరోనొద్దకు పంపి, ఈ జనులు నా జనులు కనుక వీరు నా పండుగను ఆచరించాలి, కనుక వీరిని పోనివ్వమని మోషే ద్వారా ఫరోతో చెప్పాడు దేవుడు. ఫరో అన్నాడు, యెహోవా మాట విని వీళ్ళను పంపించుటకు అసలు యెహోవా ఎవడు అని అడిగాడు. ప్రియదేవులారా, పాపము, మానవుడు చేసే పాపము పీక్ స్టేజీకి వెళ్ళింది అంటే దాని తార్కాణం ఏంటంటే అతడు దేవుని దుర్భాషలాడతాడు, దేవుని దూషిస్తాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేవుని అవమానపరుస్తాడు, దేవుడు చూడలే అనుకుంటాడు, దేవుడు కలుగ చేసుకోడులే అనుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి పాపములు ఉన్నవి. స్వయంకృత అపరాధం అంటారు. మన సొంత శరీరానికి హాని చేసుకునే పాపములు ఉన్నాయి, ఇతర వ్యక్తులను బాధ పెట్టే పాపములు ఉన్నాయి, సమాజాన్ని పాడు చేసే పాపములు ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రమాదకరమైనది దేవుని వ్యతిరేకించటం, దేవుని దూషించటం, దేవుని తోలనాడి మాట్లాడటం. ఫరో అంటున్నాడు, యెహోవా మాట విని ఈ జనులను పంపించుటకు యెహోవా అసలు ఎవరు అని అంటున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు అనేక రకములైనటువంటి తెగుళ్ళు, ఇంచుమించుగా 9 రకాల తెగుళ్లను ఆ ఐగుప్తు దేశంలో పంపించాడు. 9 రకాల తెగుళ్ళు పంపించినప్పుడు, తెగులు వచ్చినప్పుడల్లా ఫరో మోషేను బ్రతిమలాడుకున్నాడు, అయ్యా ఈ ఒక్కసారికి కనికరించు, ఈ ఒక్కసారికి నీ దేవుణ్ణి బ్రతిమలాడుకో, ఈ ఒక్కసారి ఈ సమస్య నా రాజ్యంలో నుండి తీసేయి, నేను నిశ్చయముగా నీ ప్రజలను పంపిస్తాను అని. ఈ విధముగా 9 పర్యాయాలు ఫరో మోషేను కపట హృదయంతో బ్రతిమలాడుకున్నాడు. శ్రమ వచ్చినప్పుడు ఒక రకంగా, శ్రమ పోయిన తర్వాత ఒక రకంగా ఫరో ఉన్నాడు. మన అందరి చాలామంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు బ్రతిమలాడుకుంటాం, శ్రమ పోయిన తర్వాత మళ్ళీ మనము గర్వ హృదయాలు అవుతాం. ఈ విధముగా ఫరో కపట హృదయంతో ప్రవర్తిస్తుంటే ఇక ఫైనల్గా దేవుడు 10వ తెగులు పంపిస్తున్నాడు. అదేంటంటే ఐగుప్తు దేశంలోని తొలుచూలు పిల్లలందరినీ చంపే పని. మోషేను పిలిచాడు, ఇదిగో ఇది సంవత్సరంలో మొదటి నెల మీకు, కనుక మీరేం చేస్తారంటే ప్రతి ఇంటికి ఒక నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను తీసుకుని దానిని వధించి దాని యొక్క రక్తం మీ దర్వాజకున్న 2 నిలువుకములకు పైన అడ్డకమ్మికి రాసి ఈ రాత్రి తలుపు వేసుకుని మీరు మీ ఇంటిలోనే పండుకోండి అని ఇజ్రాయేలుకు చెప్పమని మోషేకు చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్టు ఇజ్రాయేల్ పెద్దలందరికీ చెప్పాడు. ఇజ్రాయేలులందరూ ఆ పని చేసి తమ గృహంలో ఉన్నారు. ఆ రాత్రి దేవుడు సంహారకుని ఐగుప్తు దేశంలో పంపించాడు. ఐగుప్తు దేశంలో సంహారకుడు తిరిగి ద్వారబంధములకు రక్తము రాయబడిన ప్రతి గడప దాటుకుంటూ ద్వారబంధములకు రక్తము రాయబడని ఇంట్లో దొరబడ్డాడు సంహారకుడు. ఏ ఇంట్లో అయితే ద్వారబంధములకు రక్తము కనపడలేదో ఆ ఇంటిలో సంహారకుడు ప్రవేశించి తొలుచూలు పిల్లలను హతమార్చాడు.
కాబట్టి ఐగుప్తు దేశమంతా ఘోష పుట్టింది, భయంకరమైన ఘోష పుట్టింది. ఉదయకాలం ముందు లేస్తే ప్రతి ఇంటిలోనూ శవం, ప్రతి ఇంటిలోనూ కన్నీరు, దుఃఖం, భయంకరమైనటువంటి వేదన ఐగుప్తులకు మిగిలింది. ఇప్పుడు ఐగుప్తీయులందరూ ఫరో మీద తిరగబడ్డారు. మీరు ఇజ్రాయేలులను పంపించలేదు కాబట్టి వారి దేవుడు మనతో వ్యాజ్యమాడుతున్నాడు, ఇప్పుడైనాను ఇజ్రాయేలును పంపించమని ఐగుప్తులే ఫరోను ఒత్తిడి చేశారు. చేసేది లేక ఫరో భయకంపితుడైపోయి మోషేను పిలిపించి, ఇప్పుడు నీ ప్రజలను నా దేశంలో నిశ్చయముగా తీసుకెళ్ళమని మోషేతో చెప్పాడు. ఆనాడు అది పస్కా పండుగ అని ప్రభు తండ్రి అయిన దేవుడు మోషేకు చెప్పాడు. ఇజ్రాయేల్ ప్రజలను తోడుకొని రామసేసు నుండి బయలుదేరారు మోషే అహరోన్ల నాయకత్వంలో ఇజ్రాయేలు కనానుకు బయలుదేరారు. వీరి ప్రయాణంలో దేవుడు తోడై వారికి తోడుగా వచ్చాడు. ఏ విధముగా వచ్చాడంటే పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారితో నడిచాడు. వారి యొద్ద నుండి మేఘస్తంభమును కానీ అగ్నిస్తంభమును కానీ ఏ నాడును తీసివేయక వాళ్ళు కనానుకు చేరేంత వరకు కూడా పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభమును వారికి తోడుగా ఉంచాడు. వాటిని చూస్తూ ఇజ్రాయేలు దేవుడు మాతో నడుస్తున్నాడన్న ధైర్యంతో ఇజ్రాయేలు ముందుకు సాగారు. ఐగుప్తీయులకు ఇజ్రాయేలు మీద కనికరము పుట్టించాడు దేవుడు. కనుక ఐగుప్తీయులు అనేకులు వారికి బంగారమును, వివిధ రకాల వస్తువులను ద్రవ్యమును వారికి ఇచ్చారు. జయోత్సాహంతో ప్రియదేవుని బిడ్డలారా, ఐగుప్తీయులందరూ తమ తొలుచూలు పిల్లలను, చనిపోయిన బిడ్డలందరినీ పాతిపెట్టుకొని చుండగా ఇజ్రాయేలీలు జయోత్సాహంతో బయలుదేరి కనానుకు బయలుదేరారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం. 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికిన వారి జీవితాలు చీకటి తొలగి వెలుగు వచ్చినటువంటి ఘట్టం అది, దినం అది, గడి అది. మనము దాదాపుగా 90 సంవత్సరాలు భారతదేశం కింద, మనము దాదాపుగా 90 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం కింద నలిగిపోయాం. ఎంతోమంది త్యాగవీరులు, స్వాతంత్ర సమర యోధులు తమ మాన, ప్రాణ, ధన, ధాన్యములను సమస్తమును త్యాగం చేసి మనకు స్వాతంత్ర్యమును సంపాదించాడు. అది ఆగస్టు 15. అది మనకెంతో సంతోషకరం. కానీ ఇజ్రాయేలు 430 సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోయినటువంటి వారి జీవితాల్లో సూర్యోదయం కలిగినట్టుగా ఎంతో ఉత్సాహంతో, జయోత్సాహంతో వారు కనాను దేశమునకు బయలుదేరారు. వారితో పాటు దేవుడు బయలుదేరాడు. వాళ్ళు బయలుదేరి వెళుతుండగా మళ్ళీ ఫరో హృదయము కఠినమాయను. ఇంతకాలము మన కింద ఉన్నటువంటి వారిని మనము విడిచిపెడితే ఎంతమంది బానిసీలు మనం సంపాదించుకోవాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. కనుక వీరిని పంపటానికి ఇష్టం లేదు, వారిని పంపకూడదని ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని అక్కడున్న తన సేనలను తీసుకుని రథములతో బయలుదేరి ఇజ్రాయేలును ఎదుర్కొనటానికి ఆతురముగా పరిగెడుతున్నాడు. ఇజ్రాయేలు ఎర్ర సముద్రం యొద్దకు వచ్చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునికి వెళ్ళటానికి 6 రోజుల్లో భూమార్గం ఉన్నది. చాలా సులువైన మార్గము, భూమార్గం ఉంది. చాలా తక్కువ కాలంలో వారు ఇజ్రాయెల్ దేశమునకు చేరవచ్చు. కనాను దేశం నుండి యోసేపు ఐగుప్తుకు వచ్చింది ఆ మార్గం గుండాని. ఐగుప్తులు కనాను దేశమునకు రావాలన్నా, మిగిలిన దేశాలకు రావాలన్నా ఆ మార్గం గుండానే ప్రయాణించేవాళ్ళు. అలాగే ఐగుప్తులో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యోసేపు యొక్క సహోదరులు ధాన్యము కొనటానికి వచ్చింది కూడా ఈ మార్గంగానే. కనుక అది వాడుకైనటువంటి భూమార్గం. కానీ దేవుడు అన్నాడు, వీరు ఆ భూమార్గం గుండా వెళితే ఒకవేళ యుద్ధాలు సంభవించవచ్చు. ఒకవేళ యుద్ధాలు సంభవిస్తే ఆ యుద్ధాలను చూసి ఇజ్రాయేలు భయపడిపోయి మేము ఇక కనాను దేశమునకు చేరము, మేము ఐగుప్తులోనే ఉంటామని ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు. కాబట్టి వీళ్ళకి యుద్ధములు జరగకుండా చేయాలని దేవుడు ఆలోచన చేసి చుట్టూ మార్గమైనటువంటి ఎర్ర సముద్రం వైపు వారిని సాగింపజేశాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వెనక ఐగుప్తు సేనలు వచ్చేసి ఐగుప్తు సేనలను చూసిన ఇజ్రాయేలు భయపడిపోయి మోషే మీద తిరగబడి అంటున్నారు, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మమ్మల్ని పాతిపెట్టుటకు ఐగుప్తులో సమాధులు లేవా? కాబట్టి మా జోలికి రావద్దు, మేము మళ్ళీ ఐగుప్తులకు బానిసలం అవుతామని చెప్పారు. ఆ సమయంలో దేవుడు మోషేకు దేవుడు చెప్పాడు,
భయపడక ముందుకు సాగిపోమని. వారికితో నడుస్తున్నటువంటి మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఆ మేఘము వారి వెనకకు వచ్చింది, ఇజ్రాయేలులకు వెనక వచ్చింది. కనుక ఐగుప్తులకు చీకటి కమ్మ చేసింది, ఇజ్రాయేలులకు ప్రచండమైన వెలుగు వచ్చింది. కాబట్టి రాత్రి అంతయు ఐగుప్తులు ఇజ్రాయేలును సమీపించలేకపోయారు. ఈ సమయంలో ఇజ్రాయేలు పరిస్థితి బహుభయంకరంగా ఉంది. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఐగుప్తుల సేన. ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న సామెత ప్రకారం ఇజ్రాయేల్ పరిస్థితి ఉంది. ఒకంత విమోచన దొరికినందుకు, విడుదల కలిగినందుకు ఇజ్రాయేలు సంతోషించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ భయకంపితులైపోతున్నారు. అసలు ఈ ప్రయత్నము మనం చేయకుండా ఉంటే కష్టమో నష్టమో అక్కడే ఉండేవాళ్ళము, మనము హాయిగా ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున ప్రాణ భయం పట్టుకుంది. ఈ రోజున అందరము ఇజ్రాయేల్ జాతి మొత్తం ఒక్క దెబ్బకి నాశనమైపోయే పరిస్థితి వచ్చిందని ఇజ్రాయేలు ఆవేశము మరి బాధ వేదనతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దేవుడు మోషేతో మాట్లాడాడు, భయపడకుము భయపడకుము అని. మోషే మొర్ర పెడుతుండగా దేవుడు అన్నాడు, నీ కర్ర చాపి సముద్రము పాయలగునట్లుగా చేయవు అన్నాడు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం కావాలి, ఎంత విశ్వాసం కావాలి. మోషే తన కర్రను చాపినప్పుడు దేవుడు తూర్పు గాలిని, బలమైన తూర్పు గాలిని ఆ సముద్రం మీద వేయింపజేశాడు. సముద్రం 2 పాయలైపోయింది. స్తోత్రం కలుగును గాక. ఆ 2 పాయలైనప్పుడు ఇజ్రాయేలు ఆరిన నేల మీద నడుచుకుంటూ సముద్రము అద్దరికి చేరారు. ఐగుప్తు సేనలు పరుగు పరుగున వీళ్ళని పట్టుకుందామని వస్తుండగా వాళ్ళు సముద్రము మధ్య భాగంలోకి వచ్చేటప్పటికి దేవుడు మోషేతో చెప్పాడు, మళ్ళీ ఆ నీరు పొంగి ఉన్నట్లుగా మళ్ళీ కర్రను చాపమన్నప్పుడు మోషే కర్ర చాపినప్పుడు సముద్రము మళ్ళీ కలిసిపోయింది. ఆ సముద్రము క్రిందనే ఐగుప్తు సేనలన్నీ హతమైపోయింది. దీనిని బట్టి ప్రపంచానికి దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమి హెచ్చరిక ఇస్తున్నాడంటే, నా పేరు పెట్టబడిన ప్రజల జోలికి మీరు వస్తే వారి పక్షమున యుద్ధం చేయడానికి నేను రావాల్సి వస్తుంది. నా పేరు పెట్టబడిన ప్రజల జోలికి గనక మీరు వస్తే వారి పక్షమున మీతో యుద్ధం చేయడానికి నేను రావాల్సి వస్తుంది అనేది, నేను వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అని దేవుడు ఆనాడు ఐగుప్తీయులకు, ఆ ఐగుప్తీయుల ద్వారా సర్వలోక మానవులందరికీ కూడా ఒక హెచ్చరికను జారీ చేశాడని మనం భావించవచ్చు. ఈ విధముగా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఐగుప్తులు శాశ్వతముగా ఇజ్రాయేలు జీవితం నుంచి వెళ్ళిపోయారు. నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇక నెన్నటికి చూడరు అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ కనాను యాత్రలో మొట్టమొదటి ఘట్టము ఎర్ర సముద్రం. ఇక్కడ నేను మీకు చెప్తున్నా, ఇది ఆత్మీయంగా మనం తీసుకుంటే మోషే అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో అన్నారు, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఈ ఇజ్రాయేలు కనాను యాత్రలో మొట్టమొదటి ఘట్టమైన ఎర్ర సముద్రమును అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని అభివర్ణిస్తున్నాడంటే, ఇది బాప్తిస్మంతో సమానము. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను వారు బాప్తిస్మం పొంది ఉన్నారని మోషే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొంది ఉన్నారని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో నిత్య రాజ్యంలో చేరాలంటే, పరమ కనాను చేరాలంటే బాప్తిస్మం అనేది కంపల్సరీగా తీసుకోవాలనేది దేవుని యొక్క ఆజ్ఞ అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే దేవుని చిత్తం. కనుక బాప్తిస్మం అలనాడు భక్తులను గురించి మనం ఎందుకు చదువుకోవాలంటే, వాళ్ళు మనకి దృష్టాంతంగా ఉంచబడ్డారు. కనుక ఇజ్రాయేలు కనాను యాత్రలో మొట్టమొదట జరిగిన అనుభవము బాప్తిస్మం. అయితే మీకు ఇంకొక మాట చెప్పాలా, పస్కా పశువు వధింపబడింది. పస్కా పశువు వధింపబడితేనే, ఆ పస్కా పశువు యొక్క రక్తం వారి గృహముల మీద ఉంటేనే వారికి ఐగుప్తు అనే బానిసత్వపు సంఖ్యలు తెంపటానికి హేతువైంది. మన భూగోళంలో ఎవరైనా బానిసలుగా ఉన్నా, ఎవరైనా ఒకరి కింద అణిచివేయబడుతున్నా, వాళ్లకు విడుదల రావాలి అంటే ఇక్కడ యుద్ధం జరగాలి. ఆ అణిచివేయబడుతున్న వారికి ఏదో ఒక భయంకరమైన
శిక్ష లేదా శ్రమ లేదా విపత్తు సంభవిస్తేనే వీరు విడుదల పొందుతారు. ఇంకా చెప్పాలంటే వేధిస్తున్నటువంటి వారిని ఒక రకంగా హతమార్చాలి, అంటే రక్తము ఒలికింపబడాలి. హింసింపబడుతున్న వారు ఆ హింసలో నుండి విడుదల పొందాలి అంటే హింసించే వారి యొక్క ప్రాణం పోవాలి. అంత గొప్ప హింస జరిగితేనే భూలోకంలో విడుదల. కానీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఐగుప్తుల బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి అక్కడ దేవుడు చేసిన పని పస్కా పశువును వధించాడు. ఇది క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉంది. పస్కా పండుగ దినమందు యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో రక్తము కార్చి తన ప్రాణమును పెట్టుట చేత ఈ పాపమనే ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల ప్రతి మనిషికి కలగటానికి దేవుడు ఒక మంచి మార్గమును ఏర్పరిచాడు. క్రైస్తవ్యం అనేది మతము కాదు, అది కేవలం సన్మార్గం. నిత్య రాజ్యమునకు చేరుటకు అది ఒక మార్గం. కనుక ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరలోకమునకు ఎవరు ఎక్కిపోలేదు, పరలోకము నుండి ఎవరు దిగి రాలేదు, నేనే అని ప్రభువు చెప్తున్నాడు. కనుక ఈ రోజున దేవుని మాటలు వింటాం ప్రియదేవులారా. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి విడుదల పొంది కనానుకు వెళ్ళటానికి ఎలాగైతే వారు ప్రయాణమై కట్టారో, అలాగే ఈ పాఠం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఈ పాపమనే ఈ లోక బంధకాల నుండి, పాపమనే ఈ లోక సంబంధమైన విధి విధానాలను బట్టి విడుదల పొంది నిత్య రాజ్యం అనే పరమ కణానికి చేరుటకు ఈ రోజున ఈ పాఠము ద్వారా ప్రయాణం కట్టుటకు సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందుకు ప్రభువే 2 కార్యములు చేశాడు. ఒకటి, ఆయన తన సేవకులను ఏర్పరచుకున్నాడు, పస్కా పశువును వధించాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తనే పరలోకము నుండి సేవకుడిగా క్రిందకి దిగి వచ్చాడు. తన యొక్క రక్తమును కార్చి ప్రాణమును పెట్టి విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి ఆయన మరణమును గెలిచి లేచాడు. ఆయన చేసిన ఈ కార్యము ద్వారా, ఈ మహత్తర కార్యం ద్వారా సర్వమానవాళికి పాపమనే ఐగుప్తు చెర నుండి విడుదల రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ పాఠం వింటుండగా ఒకంత దేవుని మాటకు లోబడి దేవుని సత్యమును గ్రహించి, దైవవాక్య సత్యమును గ్రహించి దేవుని సత్యములోనికి రావలసినదిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. భూమి మీద మనుషునికి శత్రువులు 2 ప్రియదేవులారా, ఒకటి పాపము, 2 మరణం. ఈ లోకంలో ఏ మనుషుడు బలాఢ్యుడైనా, ఏ మనుషుడు మూర్ఖుడైనా, ఏ మనుషుడు దౌర్జన్యకారుడైనా, ఆ మనుషుని వల్ల హింసింపబడినా అది తాత్కాలికమే. కానీ మానవుణ్ణి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు హింసించినవి 2, ఒకటి పాపము, 2 మరణం. ఈ 2 కారణాల చేతనే మనిషి దేవుని నుండి దూరమై నిత్య నరకమునకు వెళుతున్నాడు. దేవుని మాటలు మీ వినికిడిలో దీవించబడాలని ఆశించుచున్నాను. తప్పక జ్ఞాపకం చేసుకోండి, మానవుడికి శత్రువులు పాపము, మరణం. ఈ 2 ఎదిరించి వాటిని జయించగల సామర్థ్యము భూమి మీద ఏ మానవునికి లేదు. ఆలోచన చేయండి, మనుషుడు అంతరిక్షములోకి వెళ్తున్నాడు, అంతరిక్షములో ప్రయోగం చేస్తున్నాడు, భూగర్భములోకి వెళ్తున్నాడు, సముద్ర గర్భములోకి వెళ్తున్నాడు, సమస్తము చేయగలుగుతున్నాడు. తను ఈ లోకములో చదువుకున్న చదువును బట్టి, తనకున్న మేధా సంపత్తిని బట్టి సమస్తమును ఛేదించగలుగుతున్నాడు. కానీ మానవునికి అందని మరొక జ్ఞానం ఉంది. అది పైనుండి వచ్చు జ్ఞానము, అది పరిశుద్ధమైన జ్ఞానము, అదే దైవ జ్ఞానం. ఆ జ్ఞానము తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మానవులను పట్టి పీడిస్తూ హింసిస్తుంది పాపము. ఆ పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణమే నిత్య నరకం. కాబట్టి దేవుడు హితవు పలుకుతున్నాడు, ఆ నిత్య నరకము నుండి మీరు విడుదల పొందాలి అని నేను ఆశించుచున్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ నిత్య నరకము నుండి మీరు విడుదల పొందట కొరకు అది మీ వల్ల అయ్యే పని కాదు గనక, నేనే పరము నుండి కిందకు దిగి వచ్చి, నేనే సిలువ ఎక్కి నా ప్రశస్తమైన రక్తమును చిందించి ద్వారా మీకు ఆ పాపం మీద జయమును అనుగ్రహించాను. మరియు నేను చనిపోయి 3వ దినమున తిరిగి లేచట ద్వారా మరణమున మీద మీకు విజయం ఇచ్చాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయినప్పుడేమో పాపం మీద జయము, మరణమై 3వ దినమున తిరిగి లేచినప్పుడు మరణము మీద జయం. ఈ 2 మనము నమ్మగలిగితే, ఈ 2 మనము మన జీవితంలో స్వీకరించగలిగితే, మనం ఇప్పుడు కనాను, పరమ కనాను యాత్ర ప్రారంభించిన వారు మాత్రం.
అలా నమ్మిన మనము ఎర్ర సముద్రమునొద్ద వాళ్ళు ఎలాగో బాప్తిసం పొందారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మనము కూడా బాప్తిస్మం తీసుకోవాలి. ఇప్పుడు మనము పరమ కనానుకు ప్రయాణం కట్టాం. ఇటు మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఇవి దాదాపుగా 16 ప్లేసెస్ ఉంటాయి. కంటిన్యూగా ఈ వాక్య ధ్యానాలు మీరు వినవలసినదిగా, వీటి ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు బాగుండాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేయుచున్నాను. కనుక వినండి. నిర్గమాకాండం 14 అధ్యాయం 13 వచనములు చెప్పినట్టు, మీరు నేడు చూచుచున్న ఐగుప్తులను ఇక నెన్నటికి చూడరు అని చెప్పాడు. ఆ మాట నమ్మదగింది. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇక వారికి ఐగుప్తుల యొక్క శ్రమ, ఐగుప్తుల యొక్క కాడి ఆ రోజుతో విరిగిపోయింది. ఈ లోకములో మనము పాపము కానీ, సాతాను కానీ, శాపము కానీ వారి మూటి చేత పరిపాలించి శోధింపబడుతున్నాం, శ్రమ పడుతున్నాం, అనుభవిస్తున్నాం. వాటి యొక్క కాడి మన మీద బరువుగాను భారముగాను ఉంది. కానీ ఎప్పుడైతే మనము ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొందుతామో ఆ పాపపు కాడి, ఆ శాపపు కాడి విరగగొట్టబడింది. అది మన భుజస్కంధాల మీద ఉండలేదు. ఐగుప్తీలను హతమార్చిన దేవుడు నమ్మదగినవాడు. అలాగే బాప్తిస్మం తీసుకుంటే దేవుడు నీ విషయంలో కూడా ఆ పాపమనే కాడి, శాపమనే కాడిని విరగగొట్టి దాని నుండి శాశ్వతమైన విడుదల నీకు ఇయటానికైనా సమర్థుడు అని నువ్వు నమ్మాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆ పాపపు కాడిని విరగగొట్టుట ద్వారా ఇప్పుడు మనము క్రీస్తు బిడ్డలముగా మనము పరిగణించబడతాం. అతి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దయచేసి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి సంపూర్ణమైన వివరణ కొరకై వందనాలు తండ్రి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి తమ పితరులకు మీరు వాగ్దానం చేసిన పరమ కనాను దేశమును స్వతంత్రించుకొనుటకు వారి ప్రయాణములను మాకు వివరిస్తున్నందుకై స్తోత్రాలు. ఈరోజు మొట్టమొదటిది ఎర్ర సముద్ర ఘట్టమును మాకు వివరించారు తండ్రి. నిజముగా ఈ ఎర్ర సముద్రము ద్వారా మీరు మాకు మెలకువలు దయచేసి లోకమనే పాపమనే ఈ ఐగుప్తు నుండి విడుదల పొందాలి అంటే పస్కా పశువైనటువంటి మీరు కల్వరి శిలువలో వధింపబడవలసినది. తద్వారా మాకు రక్షణ ఉచితముగా వచ్చినది. దానిని మేము నమ్మి మా జీవితాల్లో స్వీకరించి మీ రక్తము చేత కడగబడి బాప్తిస్మం పొందుట ద్వారా శాశ్వతమైన విడుదల మాకు కలుగుతుందని, తద్వారా మేము పరమకనానుకు బయలుదేరిన ఒక యాత్రికులముగా మమ్మల్ని మీరు చూపించిన విధానం కొరకై వందనాలు. ఎవరైతే ఈ వాక్యము విని వాక్యమును గ్రహించి ఉన్నారు, ఈ వాక్యము ద్వారా మీరు ఎవరితో మాట్లాడారో వారి హృదయాలను మీరు స్థిరపరచండి, మీరు బలపరచండి, ఆశీర్వదించి మహింపొందుకోండి. ఈ మాటలు వింటుండగా ఈ ప్రార్థన విజ్ఞాపనలో పాల్గొన్న వారు ఎవరైతే వారు విశ్వసించి వారికి ఉన్న బలహీనతల మీద కానీ వారికి ఉన్న నొప్పుల మీద కానీ ఈ సమయమందు మీ నామమందు విశ్వసించి వారు తమ చేతులను ఉంచుకొని ఉండగా వారి మీద మీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కనికరమును రప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డను ఈ ఉదయ కాలమందు మీరు దర్శించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో మీరు సంధించండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డను మీరు కనికరించి సహాయం చేసి మీ హస్తమును చాపమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మీరు తాకి ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. వారికి ఉన్న బలహీనతలను తీసివేయండి, వారికి ఉన్న నిరాశను తీసేయండి, వారికి ఉన్న బాధలను బలహీన సమస్యలను తీసివేయమని సంపూర్ణమైన కృపను దయచేయమని యేసు పుణ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మహోన్నత విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ గృహాలకు రావటానికి ప్రభు మాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు మేలుకరముగాను ఆత్మీయంగా ఆశీర్వాదకరముగాను ఉంటే మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మరియు మీ ప్రార్థన అవసరతలుంటే ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అందరి కొరకు నిత్యము ప్రార్థన చేయుటకు మేము సమయత్తమై ఉన్నాం. ప్రభు మనల్ని దీవించునుగాక. మరొక పర్యాయం ప్రభు కృపలో కలుసుకునేంత వరకు ప్రభు కృప తోడైండునుగాక. ఆమేన్.